ఓకే. సూపర్ ప్రైమ్ టైంలో 14 నిమిషాలు 15 నిమిషాలు. సార్. ఓకే. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ప్రసంగంలో వారు మాట్లాడినటువంటి అంశంలో చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎంత మంచి జరిగింది, గత ప్రభుత్వంలో ఎంత చెడు జరిగింది అనేది చాలా క్లియర్గా స్పష్టంగా చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి శత్రువులు ఎవరో చాలా స్పష్టంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తను ఎలా ముందుకు వెళ్ళాలో అనేటువంటి చాలా స్పష్టంగా ఉంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఒక కోటరీకి ఆయన శత్రువులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారి శత్రువులతో చేతులు కలిపి వారు ఆయనకి నష్టం చేస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు కొత్తగా చర్చ జరుగుతున్నటువంటి అంశం. మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటి అని అంటే, రేవంత్ రెడ్డి గారికి కావాల్సినటువంటి వాళ్ళకి ఆకుల్లో ఆయనకి శత్రువులు లేదా ఆయనకి నష్టం చేసినటువంటి వాళ్ళకి బంగారపు పళ్ళాల్లో పెట్టాలి అనేటువంటి ఒక వ్యూహానికి కూడా అక్కడ ఇంటర్నల్గా ఉన్నటువంటి ఒక టీము చాలా స్పీడ్గా వర్క్ చేస్తుందట. ఇది ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి కోసం అహర్నిశలు పనిచేశారో, ఎవరైతే ఆయన గెలుపు కోసం కష్టపడ్డారో, పాపం ఇప్పుడు వాళ్ళ అంతర్గతంగా అంతర్మదనం జరుగుతున్నటువంటి పరిస్థితి అది స్పష్టంగా కనపడుతూ ఉంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ కోర్ టీం తక్షణం ఇలాంటి అంశాలు ఏమున్నాయి అనేటువంటిది కనుక చూసుకొని సెటరేట్ చేస్తే, వాళ్ళందరూ కూడా ఎలా అయితే మొన్న ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం ఎలా అయితే పనిచేశారో, ఇప్పుడు మరలా కూడా పార్లమెంటు ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలిపించడం కోసం వారందరూ కూడా అంత టీమ్గా పనిచేయగలుగుతారు. అంటే ఆ ఇంటర్నల్గా జరుగుతున్న దీని వెనక ఏదో కొన్ని స్కెచ్లు ఉన్నాయి, కొన్ని కుట్రలు ఉన్నాయి, దీని వెనక కొంత గేమ్ జరిగింది. ఎవరైతే ప్రధాన పార్టీలతో కొంత ఇంటర్నల్గా వాళ్ళ కమ్యూనికేషన్ జరిగింది అనేది, ఇన్ఫ్లుయెన్స్ జరిగింది అనేటువంటిది మాత్రం ఒక ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ. దాని గురించి మరింత లోతైనటువంటి సమాచారంతో ఎవరు ఆ వ్యక్తులు, ఆ వ్యక్తులకి ఇతర వ్యక్తులకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఆ వ్యక్తులు ఎవరెవరితో ఇచ్చేశారు, ఎవరెవరు ముఖ్యమంత్రి గారిని దెబ్బతీయాలి అనుకున్నటువంటి వ్యక్తులతో ఎవరెవరితో వీళ్ళు టైఅప్ అయ్యి ప్రయాణం చేస్తున్నారు అనేటువంటి అంశాలను గురించి కూడా కొద్ది రోజుల్లో చెప్దాం. అంటే ఇది ఇప్పుడే మనం బ్లాస్ట్ చేస్తే అది కరెక్ట్ కాదు. కొద్దిగా సమయం తీసుకొని ఆ వ్యక్తులని కరెక్ట్గా చెప్పాల్సిన బాధ్యత మనకుంది అని నేను అనుకుంటున్నా. సరే, నెక్స్ట్ వెళ్దాం సార్. ఫోన్ ట్యాపింగ్ స్పీడ్ యాక్షన్ రెడీ. సిపి శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్పారండి? మనం ఏదైతే చెప్పామో ఆయన ఈరోజు చెప్పారు. మనం ఏమైతే మాట్లాడామో ఆయన ఈరోజు మాట్లాడారు. మనం ఏదైతే జరుగుంది అని మనం చెబుతూ ఉన్నామో అది ఆయన ఈరోజు స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారండి ఆయన? ఏం చెప్పారండి? మాట్లాడింది విన్నారు, నిజమే, మరికొంత సమయం కావాలి. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వారి మాటలు విన్నారు. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వారి మాటలు విన్నారు. వ్యక్తిగత జీవితాలు అనంటే భార్యాభర్తల జీవితాలా? అంతే కదా? అంతేండి, అయ్యే వస్తాయి కదండి. ఫ్యామిలీ మ్యాటర్స్, వ్యక్తిగత జీవితాలు. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వారి మాటలు విన్నారు అని సిపి శ్రీనివాస్ గారు మాట్లాడింది. అంటే వ్యక్తిగత జీవితాలు అని అంటే వాళ్ళ కుటుంబం, భార్యాభర్తలయ్యా, లేకపోతే ఇంకెవరయ్యా నాన్న, లేకపోతే ఏం విన్నారు, ఈ విన్న తర్వాత ఏం చేశారు, ఎవరికి చెప్పారు, ఎవరితో మాట్లాడారు, ఆ వ్యక్తిగత జీవితాలతో మాట్లాడినటువంటి వారిని ఏ రకంగా వీళ్ళు సరెండర్ చేసుకున్నారు, ఆ వ్యక్తిగతంగా జీవితాలతో మాట్లాడినటువంటి వారి లిస్టులో సినిమా సెలబ్రిటీసే ఉన్నారా, వ్యాపారస్తులే ఉన్నారా, రాజకీయ నాయకులే ఉన్నారా, లేదా ఉంటే ఎవరెవరు ఆ రాజకీయ నాయకులు, ఉంటే వ్యాపారస్తులు ఎవరెవరు ఆ వ్యాపారస్తులు, సినిమా సెలబ్రిటీస్ ఉంటే ఎవరెవరు ఆ సినిమా సెలబ్రిటీసు, వారికి ఈ వినటం ద్వారా వ్యక్తిగతమైన సమాచారాన్ని వినటం ద్వారా
వాళ్ళకి జరిగినటువంటి నష్టం ఏంటి, వాళ్ళ కుటుంబాలకు జరిగినటువంటి బాధ ఏంటి, వాళ్ళ కుటుంబాలు కోల్పోయినటువంటి అంశాలేంటి అనేది త్వరలో వెల్లడిస్తామని చెప్పని సిపి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. ప్రభాకర్ రావు గారు తప్పించుకొని తిరుగుతున్నారని చెప్పారు. లుక్అవుట్ నోటీసులు జారీ చేశామని చెప్పారు. అంటే తప్పు జరగకపోతే ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇందులో శ్రీనివాసరెడ్డి గారు ఇంకో పాయింట్ చెప్పారు. రాజకీయ నాయకులు తప్పు చేసిన వారిని అందరినీ పట్టుకుంటామన్నారు. రాజకీయ నాయకులు అనే పదాన్ని వాడారు. రాజకీయ నాయకులు అని అంటే ఎవరెవరు ఆ రాజకీయ నాయకులు? సుప్రీం ఎవరు? ఆ తర్వాత ఉన్న వ్యక్తులు ఎవరు? ఆ తర్వాత ఉన్న వ్యక్తులు ఎవరు? ఎవరెవరు ఫోన్లు అన్నారు? ఆ ఫోన్లని ఏమేం చేశారు? ఏందండి ఈ ఫోను, నా ఫోను మీరింటే ఇంకేముంటుంది? నాకు స్వేచ్ఛ ఉంటుంది అని వ్యక్తిగత స్వేచ్ఛ మనకి ఎవరిదైనా కానీ. ఎవరి ఫోన్ని ఎవరన్నా ఇంట్లో ఎట్లుంటుంది? మన ఇంట్లో మన ఫోన్ని సరే భార్యాభర్తలు అంటే పిల్లలు మన ఫోన్ తీసుకుంటే ఊరుకోండి అంటాం, ఎందుకు ఫోన్లో ఆడుకుంటారు. అదే మన ఇంట్లో ఉన్న ఫోన్ మన పిల్లలు తీసుకున్నా లేదా మన వాళ్ళు తీసుకున్నా మనం ఎక్కడ ఇబ్బంది పడం. అదే మన ఫోన్ని పక్కింటి వారు తీసుకొని కనుక ఫోన్ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందండి? యాక్సెప్ట్ చేయాలి. మన ఫోన్ని మన స్నేహితుడు ఎవరన్నా తీసుకొని మన ఫోన్ని చూస్తూ ఉంటే ఏమనిపించిద్దండి? ఏమనిపించింది చెప్పండి మామూలుగా ఏమనిపించింది ఎవరికైనా? మన ఇంట్లో మన వైఫ్ ఫోన్ తీసుకొని ఎవరన్నా ఇంకొకరు ఫోన్ ఆ ఫోన్ చూస్తుంటే ఏమనిపించిద్దండి? ఏమనిపించింది అంట. మరి ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఫోన్ని వాళ్ళెవరో మనకు సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు విని దాని మీద ఆపరేషన్ చేసి దాని మీద ఆ కుటుంబంలో ఆడవాళ్ళనో మగవాళ్ళనో పిల్లలనో ఆర్థిక అంశాలను బ్లాక్మెయిల్ చేయడం లేదా ఇతర అంశాలను వాళ్ళు దాంట్లో చొరబడి వాళ్ళకి నష్టం జరిగే విధంగా, వాళ్ళకి కష్టం జరిగే విధంగా, వాళ్ళకి అన్యాయం జరిగే విధంగా, వాళ్ళకి బాధ జరిగే విధంగా వ్యవహరించారు అని అంటే ఏంటండి అది అని ఆయన మాట్లాడారు. పోలీసులను కూడా సాక్ష్యాలను కూడా సేకరిస్తున్నాము. ఇప్పటికిప్పుడు ఈ విషయంపై ఏం మాట్లాడలేము. ఈ కేసుతో సంబంధం ఉన్న తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది. ఒకసారి వారు బయట ఉంది సార్. బయట ప్లీజ్. I mean, accused of this, the snooping case are very smart, intelligent, they were influential. So they tried their best to, conceal evidence. We have tried our best to get them. And we are doing our best. And ఇప్పటికే ఒక half a dozen press notes ఇచ్చాం. అది ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి చెప్పేది కాదు, వస్తుంది ఆ స్టేజ్ కూడా. బట్ when it is required, we'll do it. Until then, please be patient. That this crime is committed not just against 1-2 individuals. It is against the society, the privacy of the individuals. Everybody is serious about it. We are serious about it. We are unearthing it. We are definitely in the middle of investigation and achieving our whatever the objective which we wanted to stop this kind of thing, committing of crime and entering into somebody's private life. చాలా క్లియర్ కట్గా ఇంకా అందుకంటే ఏం చెప్తారండి? ప్రైవేట్ లైఫ్లోకి ఎంటర్ అయ్యారు, ఎవరెవరు ఏమేమి విన్నారు, ఏమేమి చూశారు, ఏమేమి చేశారు అనేది కదా తేలాల్సింది. మధు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. మధు గుడ్ ఈవినింగ్. ఒకవైపు చెప్పు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అసలు ఫోన్ ట్యాపింగే జరగలేదు అని చెబుతూ ఉంటే, ఈరోజు సిపి చాలా స్పష్టంగా చెప్పారు ఫోన్ ట్యాపింగ్ జరిగింది. చాలా స్మార్ట్గా ఇంటెలిజెన్స్గా ఈ కేసులో వ్యవహరించారు. ఇప్పటి వరకు పట్టుబడబోతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడా కూడా దొరకకుండా ఉండేందుకు కావాల్సినటువంటి స్మార్ట్ యాక్టింగ్ ఏదైతే ఉందో అది చేస్తున్నారు అనేది స్పష్టంగా సిపి చెప్పారు. సిపి చెప్పినటువంటి ఆ మాటలు అర్థమైపోతుంది ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి వ్యక్తిగతంగా ఉన్నటువంటి వారి జీవితాల్లోకి వెళ్ళి ఆ మాటలు విన్నారు. చాలా అది కేవలం ఆ వర్డ్ ఏదైతే ఉంది సార్ చాలా ప్రకంపనలు సార్. ఎందుకు అంటే పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి విన్నారు అంటేనే వాళ్ళ జీవితాల్లో ఆ వినడం ద్వారా వాళ్ళ జీవితాలను
నాశనం చేశారు అని శ్రీనివాస్ మాటల్లో అయితే సిపి శ్రీనివాస్ మాటల్లో అయితే అర్థమైపోయింది సార్. మరి విన్నటువంటి వాళ్ళెవరు? పారిశ్రామికవేత్తల, పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ, సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళ? సో ఇలా అనేక అనుమానాలు అయితే లేకపోలేదు. ఒక రోజు వస్తుంది అంటే ఇన్ఫ్రంట్ కోకడైల్ ఫెస్టివల్ అంటారు కదా సార్. సో అదేవిధంగా డెఫినెట్గా ఒక రోజు రాబోతుంది. ఆ రోజు చెప్పాల్సినవన్నీ కూడా చెబుతాము. ఇప్పుడు దర్యాప్తు అన్నది మిడిల్లో ఉంది. దర్యాప్తు అనేది మిడిల్లో ఉన్న నేపథ్యంలో ఏమీ మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెబుతూనే డెఫినెట్గా రాజకీయ నాయకుల ప్రమేయం అయితే ఇందులో ఉంది. ఈ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అందరూ కూడా ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు చేపించారు, ఎవరు చేశారు అనేది సమాచారం అంతా కూడా మా దగ్గర ఉంది. ఇక్కడ ఒకటి సార్, ఇప్పటి వరకు జరిగినటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో ఆ దర్యాప్తులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు పోలీస్ అధికారులు అయితే ఇక్కడ సాక్షులుగా, అంటే అక్కడ ఉన్నటువంటి సాక్ష్యం చెప్పడానికి కావాల్సినటువంటి సాక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పోలీస్ అధికారులే సార్. అంటే ఇప్పుడు స్టిల్ వర్కింగ్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ కేసులో సాక్ష్యంగా చెప్పబోతున్నారు. అందరూ కూడా పొలిటికల్ పార్టీకి సంబంధించి ఇంకొకటి కాదు. ఇక్కడ కేవలం ఒక కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తుంది పోలీస్ ఆఫీసర్లే. ఒకే కేసుకు సంబంధించి అరెస్ట్ అయినటువంటి వాళ్ళు పోలీస్ అధికారులే. అదే కేసులో సాక్షిగా చెప్పబోతున్నటువంటి వాళ్ళు కూడా పోలీస్ అధికారులే. ఇప్పటికే అనేక మంది పోలీస్ అధికారులు పిలిపించారు, నోటీసులు ఇచ్చారు. వాళ్ళని అక్యూజ్డా లేకపోతే సాక్షిగా అనే దాని మీద విచారించిన తర్వాత సాక్షులుగా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అయితే లిస్టులో చేర్చారు సార్. రైట్ మధు, సూపర్. కానీ చూద్దాం మరి. నెక్స్ట్ అండి